లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అతడు కరుడుగట్టిన నేరస్తుడు. ఇంతకు ముందు చేసిన నేరాలకు సంబంధించి జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. పైరోల్పై బయటకొచ్చిన అతడు వేషం మార్చి మారుపేర్లతో వేరువేరు చోట్ల మక్కం పెట్టాడు. వెళ్లిన ప్రతి చోట ఎవరో ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి మహిళలు దొరకని చోట పురుషులతోనూ శారీరక సంబంధం నేర్పాడు. అందరినీ ఆదరిస్తూనే నేర ప్రవృత్తిని కొనసాగించాడు. ఆ నేరాల్లో తన ప్రియురాళ్లకు భాగస్వామ్యం కల్పించాడు. తాజాగా ఇద్దరు వృద్ధులను హత్య చేసిన అక్రమ జంట కాదు అక్రమ కుటుంబాన్ని పోలీసులు పట్టుకున్నారు. కటకటాల్లో నెట్టారు. ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి శివారు కొత్త కొత్తూరులో నవంబర్ 26న జరిగిన వెంకటరమణ కృష్ణకుమారి దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలో సిపి సునీల్ దత్ కేసు వివరాలు మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మొగలూరుకు చెందిన షేక్ అబీద్ అలియాస్ అబీద్ అలీ అలియాస్ అరీఫ్ అలియాస్ సోహెల్ 2011లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. 2014లో జీవిత ఖైదు పడి రాజమహేంద్రవరం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2020లో జైలు నుంచి పెరోల్పై బయటకు వచ్చిన అతడు తిరిగి జైలుకు వెళ్లలేదు. వివిధ ప్రాంతాల్లో మారు పేర్లతో తప్పించుకుని తిరుగుతున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో 4 నెలలు ఉన్నాడు. అక్కడ తన గది ఎదురుగా నివసించే షేక్ హుస్సేన్ బి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన కొబ్బరి నూనె వ్యాపారి చిట్టిపోలు సురేష్ తో పరిచయం పెంచుకొని అతడితో కూడా శారీరక సంబంధం నడుపుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసించే క్యాబ్ డ్రైవర్ అయిన తన బంధువు ఖమ్మం నగరానికి చెందిన ఫరీద్ అహ్మద్ వద్దకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఫరీద్ స్నేహితుడు అనుముల అనిల్ కుమార్ తో పరిచయం పెంచుకున్నాడు. ఖమ్మం స్టేడియం వద్ద చాగంటి మణికంఠ అనే వ్యక్తి నుంచి ఎలాంటి ధృవపత్రాలు లేకుండా 10 సిమ్ కార్డులను ఒక్కొక్కటి 1000 రూపాయలకు కొన్నాడు. వేరే వ్యక్తి నుంచి 10,000 రూపాయలకు ద్విచక్ర వాహనం ఖరీదు చేసి మరో బండి నంబరుతో తిరుగుతున్నాడు. అదే సమయంలో తన ప్రియురాలు హుస్సేన్ బి నేలకొండపల్లి మండలం బుద్దారానికి చెందిన షేక్ జమాల్ బి మైనంపల్లికి చెందిన తన పేనకోడలు షేక్ షబానాను అబీద్ కు పరిచయం చేసింది. షబానాతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్న అబీద్ జల్సాలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం షేక్ జమాల్బీతో కలిసి పీడీఎస్ బియ్యం వ్యాపారం చేసే ఎర్ర వెంకటరమణను ఎంచుకున్నాడు. మిగతా వారందరితో కలిసి జూలైలో దొంగతనాన్ని పన్నాగం పన్నాడు. భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేసే శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట వెంకటరమణ ఇంట్లో అద్దెకి దిగేందుకు యత్నించాడు. సాధ్యం కాకపోవడంతో ఖమ్మం నగరంలో ఒక గదిని కిరాయికి తీసుకున్నాడు. షబానా ద్వారా నవంబర్ 2వ వారంలో వెంకటరమణ ఇంట్లో కిరాయికి గది తీసుకున్నాడు. వెంకటరమణ దంపతులను మంచి మాటలతో షబానా ఆకట్టుకుంది. పథకం ప్రకారం నవంబర్ 25న షబానా హుస్సేన్ బి గదిలో ఉండగా అబీద్ సురేష్ ఇంట్లోకి ప్రవేశించారు. దోపిడీకి వీలు పడక మరుసటి రోజు రాత్రి మరో ప్రయత్నం చేశారు. టీవీ చూస్తున్న కృష్ణకుమారిని షబానా హుస్సేన్ బి మాటల్లో దించారు. కృష్ణకుమారిని గొంతు నులిమి అబీద్ సురేష్ చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్నారు. పక్క గదిలో నిద్రిస్తున్న వెంకటరమణ గొంతు నులిమి చంపేశారు. ఇంట్లో ఉన్న నగలు తీసుకుని ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా కారం పొడి చల్లి పారిపోయారు. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. విచారణకు ఖమ్మం గ్రామీణ మండలం ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి సీఐ సంజీవ్, నేలకొండపల్లి ఎస్హెచ్ఓ సంతోష్ సహా మొత్తం 45 మందితో 6 బృందాలను ఏర్పాటు చేశారు సిపి. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మైనంపల్లి చెక్పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన షేక్ అబీద్ను పట్టుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు షేక్ అబీద్ సహా ఇతర నిందితులు చిట్టిప్రోలు సురేష్, షేక్ షబానా, షేక్ హుస్సేన్ బి, అనుముల అనిల్ కుమార్, షేక్ జమాల్ బి, చాగంటి మణికంఠ, షేక్ ఫరీద్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 8 తులాల బంగారం, 4 సెల్
ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ఓ నేరస్తుడి క్రిమినల్ మెంటాలిటీ 2 అమాయకుల ప్రాణం బలి తీసుకుంది. మరో 3 మహిళలను జైలు పాలు చేసింది. నేల్కొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంకి 26/11/2024 ఒక వృద్ధ దంపతులకి హత్య చేసిన దోపిడీ దొంగలకి ఈరోజు పోలీస్ ఫైనల్గా చాలా కష్టపడి రెగ్యులర్గా కేసు మీద ఫోకస్ పెట్టి పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీపీ రూరల్ తిరుపతి రెడ్డి గారికి ఆధ్వర్యంలో సిఐ కుస్మాంచి సంజీవ్, ఎస్హెచ్ఓ నేల్కొండపల్లి సంతోష్, అదర్ ఎస్ఐలు, సిఐలు, సిసిఎస్ టోటల్ 45 మెంబర్స్ పోలీస్ పర్సనల్ 6 టీంలో 10-15 డేస్ నుంచి రెగ్యులర్గా ఆ విషయంతో ఫోకస్ పెట్టి కేసుకి ఫైనల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.